గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న తీసిన గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ భయ్య, చెప్తున్నా కదా, డిజాస్టర్ అంతే. వీళ్ళు ఏం చేశారంటే నిన్న వాళ్ళకు వచ్చిండేది అక్కడ అంతా 50+30 అంతా 80 crores గ్రాస్ వచ్చింది. వీళ్ళు మాత్రం 186 crores అని ఈరోజు అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారు భయ్య. 80 crores యాడా, 180 crores యాడా, ఏంది భయ్య ఇది మాకు? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య రామ్ చరణ్ అని. చాలా చెడిపోయింది రామ్ చరణ్ పేరు మాత్రం. ఈ సినిమాతో మాత్రం అటర్ ఫ్లాప్. కానీ దిల్ రాజు గారు మాత్రం ఏదో తప్పు చేస్తున్నారు. ఎప్పటికైనా బయటపడిపోతుంది ఆ ఫేక్ కలెక్షన్ని. ఇప్పుడే తెలిసిపోయింది ఫేక్ కలెక్షన్స్ అని. కానీ అది అఫీషియల్గా అప్రూవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ టీమ్స్ వాళ్ళంతా చెక్ చేస్తారు. అసలు హిందీలో అయితే అసలు మూవీ థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు ఏసీ ఎవరైనా కానీ ఫేక్ కలెక్షన్ వేసుకోవాలా, ఏదో 10 కోట్లు 15 కోట్లు వేసుకోవాలా. వీళ్ళు మాత్రం ఏకంగా 100 కోట్లు వేయన్నారు. ఈ విషయం తెలియగానే ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ఇంకా మిగతా ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెయిన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు భయ్య రామ్ చరణ్ అన్న మాత్రం. ఈ సినిమాతో అయితే రామ్ చరణ్ అన్న పేరు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దిల్ రాజు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లే. ఇంకా మెయిన్గా శంకర్ గారు అయితే అటర్ ఫ్లాప్ సినిమా ఇచ్చినారు. ఆయన ముందు ఉన్నంత రేంజ్లో సినిమాలో తీయట్లేదు. సినిమా అయితే హైప్ లేదు, ఏమి లేదు. థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్నీ గ్రీనరీ హౌసే. థియేటర్స్ అన్నీ గ్రీనరీని చూపిస్తుంది. కానీ సలార్ని దాటేసిందంట, దేవరాని దాటేసిందంట, ఇంకా గుంటూరు కారణం కూడా దాటేసిందా. ఈ విషయం తెలుస్తానే ఫ్యాన్స్ అందరూ ఇదెక్కడే మాసరా మావా, ఈ సినిమాకి హైప్ లేదు, బుకింగ్స్ లేవు సరిగ్గా, అసలు ఏమీ లేదు. టికెట్ ఏదో ఏదో రామ్ చరణ్ ఫ్యాన్స్ పోతున్నారు, చూస్తున్నారు. అసలు ఫస్ట్ డేనే నెగిటివిటీ టాక్ వచ్చింది. అసలు ఏడా బాగుంది అనే సినిమా ఎవరో వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం బాగుంది అని చెప్పుకుంటున్నారు. అసలు సినిమా మాత్రం రొటీన్ అంతే. రామ్ చరణ్ అన్న మాత్రం బాగా చేసిండు. ఇంకా అంజలి గారు, ఇంకా ఎస్జే సూర్య గారు అయితే చించవతలు పాడేసిండు. కానీ సినిమా మాత్రం ఏం లేదు, డొల్ల. శంకర్ గారు దెబ్బ అయ్యారు రామ్ చరణ్ గారికి. ఇంకా రామ్ చరణ్ గారు కోలుకోవాలంటే ఏదన్నా పెద్ద డైరెక్టర్తో, రాజమౌళితో కానీ, ఇంకా సందీప్ రెడ్డి వంగతో కానీ సినిమా తీయాలి ఫ్రెండ్స్. ఇంకా లేకపోతే ఆయన ఇంకా కోలుకోవడం కష్టం. చాలా లాస్ అయితే వచ్చేసింది దిల్ రాజు గారికి. ఇంకా అసలు ఆయన గేమ్ చేంజర్ రిలీజ్కి ముందే అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు ఎవరికి. ఆయనకైతే అస్సలు లేవు. ఈ దేవరాకి అయితే భారీగా ఎక్స్పెక్టేషన్స్తో ఆయనే ఇంకా హోప్స్ ఇచ్చినాడు అందరికీ. కానీ చివరికి ఆయన సినిమాకే ఆయన ఏది చెప్పలేకపోయినాడు. కలెక్షన్స్ అయితే 100% పక్కా ఫేకే. ట్విట్టర్లో కూడా పెద్ద యుద్ధమే జరుగుతుంది దీని మీద. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.